ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడైనా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, దీపపు వెలుగుల నీ జీవితం వెలగబోతుంది. తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా అవగతం చేసుకొని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటానన్నమాట. నాకంతా కూడా మంచి జరిగిందండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఏమున్నా సరే మీరు జీవితంలో మీ ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం ఉంటుందండి. తప్పకుండా నమ్మకంతో గురువుగారికి ఒక ఫోన్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. మీ సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలను పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఒక దీపపు వెలుగులా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొని రావడానికి, నీకు ఒక శుభవార్తను వినిపించడానికి ఈ సాయి తప్పకుండా నీ కోసం వచ్చినాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా. ఇవన్నీ త్వరలోనే జరగబోతున్నాయి. నిజంగా చెప్పాలంటే నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు. నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం నేను తెస్తాను. పరిధ్యానంగా ఉండొద్దు. వెంటనే ఆ శుభవార్తని అందుకో. ఈ సందేశాన్ని ముందుగానే నీకు తెలియపరచడానికి ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రద్ధగా విను. ఎన్నోసార్లు కిందకు లాగేయాలని చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అవేమీ కూడా జరగలేదు కదా. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పుణ్యఫలం వలన, నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలనేవి సాగలేదు. నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి. నువ్వు చేసే మంచే నీకు శ్రీరామ రక్షగా నిలిచింది. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు. అది వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా అవుతుందో చెప్పు? అది వాళ్ళకి సాధ్యం కాని పని. ఎందుకంటే ఏది చేయాలో నా ముందు తప్పకుండా నన్ను దాటి రావాలి. అది ఎవరి వల్ల కాదు. చూడమ్మా, నీ బాబాని నేను నీకు రక్షగా ఎప్పుడు కూడా తోడుగా నీ వెంటే ఒక కవచంలో ఉండి నిన్ను తప్పకుండా ఎవరైతే తాకడం ఎవరి వల్ల కూడా కాదు. అసలు నేను నిన్ను ఎలా తాకనిస్తాను చెప్పు? అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. వారు నీతోనే ఉంటారు. తప్పకుండా నీతోనే ఉంటారు కూడాను. చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ వ్యక్తిని ఇతను అని తెలిసిన రోజు నువ్వు చాలా ఆశ్చర్యపోతావు కూడా. ఇన్ని రోజులు నాకు చెడు తలపెట్టాలనుకున్నది ఇతనా, వీరి వలను నేను నమ్మింది అని నువ్వు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతావు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా. అందుకే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండు. నీ విషయాలు అందరితో పంచుకోవద్దు. మనసులోనే దాచుకో. ఒకవేళ చెప్పాలనుకుంటే అవన్నీ నాతో పంచుకో. ఏదైనా ఉంటే ఈ తండ్రితో చెప్పుకో. నేను నీకు సరైన మార్గం చూపుతాను. చూడు, నీ చుట్టూ ఉన్న వారితో తప్పులు ఎంచమని నీ బాబా చెప్పడం లేదు. అలా ఎప్పుడు కూడా చెప్పడు కూడాను. కానీ నీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఎవరు నీ చుట్టూ ఉన్న వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో నీకు తెలీదు. మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు. ఎవరిని కూడా అనుమానించవు. అందరినీ చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ సాయి మీద నమ్మకంగా ఉండు. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించు. తర్వాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. చూడమ్మా, నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడి రాగలవు కదా. నన్ను దర్శించుకొనగలవు.
అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడి మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు, దోషాలు, సర్వరోగ కష్టాలు ఇవన్నీ నశించిపోయేలా చేస్తాను. తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను కూడా. నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావాల్సింది నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తాను. పరధ్యానంగా ఉండకు, ఆనందంగా స్వీకరించు. తప్పకుండా నీకు కావాల్సింది నీకు అందుతుంది. ఆనందంగా ఉండేది అలవాటు చేసుకో. ఎప్పుడు కూడా బాధపడొద్దు, దుఃఖించొద్దు. నీ సాయిపై నమ్మకం ఉంచు. నాకు ఏం జరిగినా నా సాయి ఉన్నాడు, చూసుకుంటాడని దృఢంగా విశ్వసించు. నీ కష్టాలన్నీ నాకు అప్పగించు. నేను చూసుకుంటాను కదా. నీ బాధ్యతలన్నీ నా పాదాల దగ్గర పెట్టు. అన్నిటినీ నేను సరిచేస్తాను. తప్పకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మార్చి నీకు అందిస్తాను. ఇక నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తాను. ఇది నీ సాయి వాక్కు. తప్పక జరిగే తీరుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నాను కదా. నమ్మకంతో ఇక నీ భయం అనేది పూర్తిగా వదిలేయి. నీకు దిగులు వీటన్నిటిని విడిచిపెట్టేసేయి. ప్రశాంతంగా ఉండడం నువ్వు మొదటగా అలవాటు చేసుకో. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు చెప్పు భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారు ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఏదైతే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటామో, మోసపోయామో అంటే దానికి కారణం మనం అతిగా నమ్మిన వాళ్ళు మనల్ని మాత్రమే మోసం చేయగలరు కదండి. ఎందుకంటే మనం నమ్మని వాళ్ళకి మనకు మోసం చేసే ఛాన్స్ అనేది మనకు ఉండదు. కాబట్టి అందుకే బాబాగారు అంటూ ఉన్నారనమాట, మీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి అలవాటు ఉంటుందో, ఎవరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసం ఈ సందేశం బాబాగారు ఇచ్చారండి. అలాంటి అమాయకంగా ఉన్న వారందరినీ ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మీరు మోసపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దండి అంటూ. ఎప్పుడు కూడా నమ్మవద్దు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అందరిలో తప్పులు ఎంచమని కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. ఎందుకంటే మీరు మోసపోయిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తే అందులో ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతన్ని చూసి మీరు దిగ్భ్రాంతికి గురవుతారు. ఇతనా నన్ను మోసం చేసింది, ఇతనా నాకు ఇంత ద్రోహం చేసిందని మీరే ఆశ్చర్యపోతారు కూడా. ఎందుకంటే మీరు అంతగా నమ్ముకుంటుంటారు ఆ వ్యక్తిని. ఇలా చేస్తాడని మీరు కలలో కూడా ఊహించరు. ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు నమ్మడానికి కొంత సమయం తీసుకుంటారు. అలాంటి వ్యక్తి ద్వారా మీరు తప్పకుండా మోసబోతున్నారు. అందుకే అందరినీ అన్ని విషయాలు చెప్పవద్దని అందరికీ బాబాగారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. అంతేకాని మీ చుట్టూ ఉన్న వాళ్ళలో తప్పులు వెతికి మరీ చూపించమని కాదు, శ్రేయోభిలాషుల్ని, బంధువుల్ని దూరం చేసుకోమని చెప్తూ ఉన్నారు. కానీ కొంచెం ఆలోచించాలి కదా. ఎవరైతే ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారో వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అమాయకత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఇలా మిమ్మల్ని ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారంటే, మీరు అందరినీ చూసి మోసపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దండి. ఎప్పుడు కూడా కష్టాలు, నష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి సర్వసాధారణం. మంచి చేస్తున్న వారు అందరూ కూడా మంచివారు కాదు. చెడు తలపెట్టాలని చూసిన వారందరూ కూడా చెడ్డవారు కాదు. అసలు మనం ఒకరిని నమ్మాలంటేనే భయపడే కాలం ఇది. అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. నిదానంగా ఆలోచించి తెలుసుకోవాలి. అంతేకాని నమ్మొద్దు, అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. అందరినీ దూరం పెట్టడం కాదు. మీకు ఏదైనా సమస్య వస్తే బాబాగారికి చెప్పండి, బాబాగారి సన్నిధికి వెళ్ళండి. ఆయనని చూస్తూ మీ కష్టాలని ఆయనకి చెప్పండి. ఆయన మీకు సరైన మార్గాన్ని ఇస్తారు. అంతేకాని మీలో ఉన్నటువంటి లోటుపాట్లని పక్క వాళ్ళకి చెప్తే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది. మంచిగా నడుచుకునే వాళ్ళు చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయారు. ఎవరైతే బయటపడి అరుస్తూ ఉన్నారో, కొట్లాటలకు వెళ్తూ ఉన్నారో వాళ్ళు హీరోలుగా ఎప్పుడు కూడా మిగిలిపోతూ ఉన్నారు. దాన్ని చూసి మాత్రం మీరు తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు తప్పకుండా వారు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన కర్మలకి వాళ్ళు ఆ కష్టాలనేటివి అనుభవించి తీరాలి. పడరాని పాటలు పడతారు. తర్వాత వాళ్ళు లేక ఎప్పుడు కూడా పని వాళ్ళు తెలుసుకోలేక పక్కవారి మీద డిపెండ్ అయ్యి అలాగా సహాయం కోరాలని వెతుకుతూ ఉంటారు. ఎవరు కూడా సహాయం అలాంటి వారికి చెయ్యరు. వాళ్ళకు కూడా ఎవరు సహాయం చేయరు. చివరికి ఆ భగవంతుడే చూసుకోవాలి వాళ్ళని. అందుకే ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చూసి మీరు తప్పుడు మార్గంలో వెళ్ళకండి.
చేతగాని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని అనుకోనివ్వండి. ఎందుకంటే మంచితనం ఎప్పుడూ చేతగానితనంగానే ఉంటుంది. కానీ అదే మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రోజు వాళ్ళ వెనక చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలా బ్రతుకుతూ ఉన్నారని మీరు బాధపడరు. మీరు ఇలా ఉండండి, ఎవరికీ ద్రోహం చేయడం లేదు కదా. మీ సంపాదనతో మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరండి. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఏ భక్తుడైతే అసమర్థులు కాదు, ప్రతి ఒక్కరూ సమర్థులే. వాళ్ళు ఒక కూలీ పనికి వెళ్తున్నా సరే వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా పోషించుకుంటూ ఉన్నారే కానీ పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులతో వాళ్ళ కడుపు నింపుకోవడం లేదు. అలా చేసేవాళ్ళు ద్రోహులు. అలా చేసి వాళ్ళు చేతగాని వాళ్ళు. అంతేకాని ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి కష్టంతో వాళ్ళు బ్రతికే వాళ్ళు ఎప్పటికీ కూడా సమర్థులే. ఈ విషయం గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండండి. జీవితంలో మనం ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటాం. ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను అనుభవించిన మీకు ఒక జీవితంలో మంచి రాతను రాసిపెట్టానని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా కానీ అంటే చాలామంది ఇలా అనుకుంటూ పొరపాట్లు పడుతూ ఉంటారు. మంచివారికి కాలం లేదు, చెడ్డవారికి కాలం ఉంది అని. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఉన్న సమస్యలకు బాబా పరిష్కారం తప్పకుండా ఇస్తాడని కాస్త సహనం అనేది మీలో ఉంచుకొని జాగ్రత్తగా మీ బాబా చెప్పేటువంటి మాటలన్నీ నిండు మనసుతో ధ్యానిస్తూ నువ్వు కోరినంత సంపద నీకు నేను అందిస్తాను. మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గజేంద్రుని నువ్వు తప్పకుండా ఆ ఆశీర్వాదాన్ని పొందావు. నీ కోసం ఒక మంచి సంపదను పంపించబోతున్నాడు ఆ గజేంద్రుడు. మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఉన్నావని అనుకుంటూ తప్పకుండా ఒక శుభవార్తను నీ కోసం తీసుకొని వచ్చాను. నీ జీవిత సమస్య ఏంటో నీకు తెలుసు. తప్పకుండా ఆ దేవుడి రూపంలోనే నీకు సహాయాన్ని ఖచ్చితంగా అందించి నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాను. రాసి పెట్టుకో. యోగాసనాలు, యాగాలు, ధ్యానాలు మొదలైన సాధనలు చేయడానికి చాలా కష్టపడాలి కదా. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు. కానీ ఒక్క సాయినాథుని కథనే కానీ ఏదైనా కానీ నా సందేశం కానీ వింటే చాలు. వినడానికి మనసుకి ఒక చోట స్థిరంగా నిలుపుకోవడం తప్ప ఇంకా మరొక శ్రమ అన్నది అసలు పడాల్సిన అవసరం లేదు. ఇది నీ కోసం నేను అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం. కాబట్టి నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా మాటలన్నీ కూడా వినాల్సిందే. కాస్త సహనం, ఓపిక, శ్రద్ధ, సబూరిని అలవరుచుకొని నమ్మకంగా ఉండు. జాగ్రత్తగా విను. క్షణంలో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి నేను ఎన్నో మార్గాలను నీకు పంపిస్తూ ఉంటాను. నువ్వు ఏది కోరితే అదే నీతో ఉంచడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నాను. నువ్వు కోరింది దక్కడం లేదని, ఏది అనుకున్నా సరే అది జరగడం లేదు అని ఎన్నో ఏళ్ళుగా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. ఒకే ఒక కోరిక, అది కూడా తప్పకుండా నీకు కాస్త తీర్చాలి అని నీకు కూడా ఉంది కదా, అడుగుతున్నావు. కాబట్టి బాబా అని నీ మనసులో నాతో చెప్తూనే ఉన్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భగవంతుణ్ణి అర్థించినా పర్లేదు కానీ ఎప్పుడు కూడా భగవంతుడు నీకు ఇవ్వలేదని మాత్రం అసలు నిందించకు. ఆయన నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాడు కదా. ఒకవేళ ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైన ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడని ఒక వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు నీకు తెలియవు కదా. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే అన్నీ తెలిసి మౌనంగా ఉన్నాడు. ఆ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కూడాను. అది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు. అసలు ఒకవేళ ఇప్పుడు నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకి వస్తుంది. కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు అసలు చేయకుండా ముందుగా నువ్వు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా నేను మోసం చేయను. నువ్వు ఈ సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నావు. ఎన్నో ఏళ్ళ అదృష్టం ఉంది కాబట్టే ఇది నీ వరకు వచ్చింది. ఇది 100 ఏళ్ళ అదృష్టం కూడా. జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నీవు పొందడానికి అవకాశాన్ని నేను అందిస్తున్నాను. నువ్వు నన్ను ఒక ప్రశ్న కూడా వేయవచ్చు, బాబా నువ్వు ఎన్నైనా చెప్పు,
నువ్వు ప్రతిరోజు కూడా నా సందేశం నాకు ఇవ్వచ్చు. ఆ సందేశం ద్వారా నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు, అర్థం చేసుకుంటున్నాను, జ్ఞానోదయం కూడా నాకు కలుగుతుంది. అలానే అన్నిటితోనూ కూడా నాకు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ జీవిత ఆశయాన్ని ఎక్కడ నేను నెగ్గించుకోగలనా అన్న బాధ ఎక్కువగా బాధ పెడుతుంది. బాబా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కదా, నా జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చినా సరే మీకే కదా చెప్పుకుంటాను. కాబట్టి ఆ సమస్యని ఎప్పుడు కూడా అంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దాని నుంచి ఎలా నేను బయటపడాలి, దానికి తగ్గ పరిష్కారం నువ్వే నాకు అందించాలి అని నా బిడ్డలందరూ కూడా ప్రతిరోజు నన్ను ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నారు. నిజమేనా? ఆ సమస్య ఏ విధంగా తీరాలా అని నేను ప్రతిరోజు కూడా తప్పకుండా మీకు ఆ గురువుతో చెప్పుకుంటూనే ఉంటున్నావు. అది నా బిడ్డకి అర్థం కావడం లేదు. గుర్తుపెట్టుకో, నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ కూడా బయట పెట్టకు. ఆ ఆవేదన అంతా కూడా ఆవిరి చేసే బాధ్యత నాది. సంతోషంగా ఉండు. నువ్వు నా మీద భారం వేసావు కదా, తప్పకుండా నీ భారం అంతా నాది. ఇక ఏమాత్రం చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. ఈ భూమిపైన కోట్ల జీవరాశులు ఉన్నారు. ఎన్నో జీవులు కూడా ఉన్నాయి. భగవంతుడి శక్తిని గుర్తించలేకపోవచ్చు. అందుకే మనిషికి జ్ఞానం అంటూ ఒక ప్రత్యేక శక్తిని ఇచ్చి ఈ భూమిపైన ఆ భగవంతుడు వదిలాడు. ఆ జ్ఞానం సాయంతో తప్పకుండా మనిషి వివేకాన్ని ఎరిగి తన లీలల్ని అలానే కీర్తిని గానం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు. కాబట్టి మనస్సులో నువ్వు ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా, ఎలాంటి కల్మషం లేకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని హింసించకుండా ఎప్పుడు కూడా నువ్వు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. నీ సాయికి ఎప్పుడు కూడా ఈ రెండిటిని అర్పిస్తూ ఉండు. అందులో మొదటిది అంటే శ్రద్ధ, 2 సబూరి. వీటిని ఎప్పుడైనా నువ్వు నాకు సమర్పించావో ఆ క్షణం నీ జీవితం అనేది ఎంతో సంతోషమయం అవుతుంది. గుర్తుపెట్టుకో, శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని విద్య, 2 కూడా వ్యర్థమే. దానం చేయకుండా దాచిన ధనం అనేది ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుందే తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది. సమయానికి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే అవసరం అనేది తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది. కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అది ఎంతటి అవసరాలకు పనికొస్తుందో అంతవరకు వాటిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అర్థమైందా? నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, కష్టాల్లోకి నెట్టుకోవడం, ఇవన్నీ కూడా కేవలం నీ చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ఏది కావాలో నువ్వే గుర్తుపెట్టుకో. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్ళకి చెడు చేయకుండా నీ సాయి మాటలను వింటూ పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, ఈ భూమి మీదే ఉంటుందని గుర్తుపెట్టుకో. పవిత్ర హృదయంతో నువ్వు ధ్యానం చేయగలిగితే నీ హృదయాల్లో జ్ఞానజ్యోతిలా కొలువై ఉన్న పరమాత్మకి మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం. కాబట్టి అదే ఆత్మ సాక్షాత్కారమని భగవంతుడే మనకు స్పష్టం చేశాడు. కాబట్టి నువ్వు అన్నీ మర్చిపోయి నీ కష్టాలను పక్కన పెట్టి నీ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ సబూరిని అలవర్చుకొని భక్తితో దైవ చింతనతో లీనమై ఉండు. ఏది మంచిదో ఏది చెడో అది ఎప్పుడు ఎలా చేయాలో ఈ బాబాకి అన్నీ తెలుసు. ధైర్యంగా ఉండు. సర్వము అన్నీ సంపూర్ణంగా నీ బాబాకి వదిలేయి. నీ భారమంతా నాది కదా, నీకు ఏ కోరిక లేదు కదమ్మా. అలా అనుకుంటున్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోయి ఉంటాడు. ఇదే కదా భక్తి, ఇదే కదా శరణాగతి అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. కష్టంలో కావచ్చు లేదా తీరని వేదనలో కావచ్చు, ఎదురుగా 5 అడుగుల శరీరంతో నీ బాబాయ్ ఎప్పుడు నీకు ఎదురుగా నిలబడతాడు. నువ్వు కోరుకున్నది ఒక్కటే కదా, సాయి పాదాలను పట్టుకొని నన్ను మోక్ష ప్రాప్తిని కలిగించు అని సాయిని నువ్వు ఎప్పుడు కూడా కోరుతూనే ఉంటావు. ఈరోజు నాకు రేపటి జీవితంలో వెలుగునిచ్చే సూర్యుడిలా నాకు నువ్వు కనిపిస్తున్నావు అని నువ్వు ఎప్పుడు కూడా నమ్మకంతో ఉంటావు.
అలానే నమ్మకం పెట్టుకొని జీవితంలో సంతోషంగా ఉండు. ఒక దీపపు వెలుగులా నీ జీవితాన్ని వెలిగించడానికి బాబా వచ్చాడని గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉంటావని బాబా నీకు చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.